ఫ్రెండ్స్ చాలా మంది వచ్చేసరికి అప్డేట్ తర్వాత సెన్సిటివిటీని సెట్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఏం లేదు మామ, ఈ యొక్క సెన్సిటివిటీ యొక్క రహస్యం ఏందో నేనైతే తెలుసుకున్నాను. ఫ్రెండ్స్ అది ఎలాంటి మొబైల్ అయినా సరే మనం ఈ యొక్క సెన్సిటివిటీని అయితే మనం ప్రాపర్ వేలో మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఆ యొక్క రహస్యం తెలుసుకునే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోమా. ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు మీరైతే ఫాలో అవ్వండి. ఈ ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత నీ యొక్క మొబైల్ కి తగ్గట్టు నువ్వే ఈ యొక్క సెన్సిటివిటీని అయితే ప్రాపర్ వేలో అయితే సెట్ చేసుకుంటావు. చాలా మంది ప్లేయర్స్ వచ్చేసరికి ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఎప్పుడైనా సరే బాడీ మీదకి అయితే ఏమైతే అక్కడే లాక్ అయిపోతుంది. ఓకే, నువ్వు చేస్తున్న పనులని ఆపేసి డైరెక్ట్ గా నువ్వైతే గేమ్ ని అయితే ఓపెన్ చేయి. గేమ్ ని ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత నువ్వైతే డైరెక్ట్ సెన్సిటివిటీలోకి అయితే వచ్చేసాయి. ఓకే, అప్డేట్ తర్వాత మనము 200 సెన్సిటివిటీని మన మొబైల్ కి తగ్గట్టు ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. దీనికంటే ముందు మీరు 100కు పైగా వీడియోలు చూసి ఉండొచ్చు. వాళ్ళు వచ్చేసరికి మిమ్మల్ని ఎర్రి హుకులను అయితే చేశారు. చాలా మంది వీడియోస్ అయితే చూశాను నేను. చాలా మంది వీడియోస్ లో వచ్చేసరికి ఏం చెప్తుంటారంటే ఎప్పుడైనా సరే మన సెన్సిటివిటీ 200 ఉంటే 200 పెట్టుకుని అయితే ఆడమంటారు. తర్వాత అందరు చెప్పే విషయం రాయ్ స్టార్ లెక్క మూవ్మెంట్ చేయొచ్చు, రాయ్ స్టార్ లెక్క అయితే మనం 1 ట్యాప్ కొట్టవచ్చు అని చాలా మంది అయితే చెప్తున్నారు. కానీ నీ మొబైల్ కి తగ్గట్టు ఆ సెన్సిటివిటీని ఎలా సెట్ చేసుకోవాలో అయితే అస్సలకి అయితే చెప్పలేరు. ఓకే, నీ ఫోన్ కి తగ్గట్టు 75, 80 అనేది నీ మొబైల్ కి ప్రాపర్ సెన్సిటివిటీ కావచ్చు. కానీ వేరే వాళ్ళ మొబైల్ కి 150, 180 అనేది ప్రాపర్ సెన్సిటివిటీ కావచ్చు. నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటిదంటే నువ్వు చూస్తున్న మొబైల్, ఈ వీడియో చూస్తున్నావు చూడు, ఆ చూస్తున్న మొబైల్ లో నీ యొక్క సెన్సిటివిటీని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తా, చూసుకో. 200 సెన్సిటివిటీని సెట్ చేసుకుని ఆడడం వల్ల మన యొక్క బుల్లెట్స్ అనేటివి హెడ్ షాట్స్ అయితే తలుగుతాయేమో. కానీ ఇక్కడ వచ్చేసరికి చాలా వరకు బుల్లెట్స్ అనేటివి రీకాయిల్ అవడమే చాలా అవుతాయి. ఇంకేముంది, బుల్లెట్స్ అన్ని రీకాయిల్ అయిన తర్వాత చెవిటోన్ ముంగట శంఖ ముదినట్టే కదా. ఓకే, దానికంటే తక్కువ వచ్చేసరికి మనకు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఉండి మన యొక్క డివైస్ కి తగ్గట్టు మన యొక్క ఎయిమ్ అనేది లాక్ అయ్యి ప్రతి ఒక్క బుల్లెట్ వచ్చేసరికి ఎనిమి యొక్క హెడ్ పైకి అయితే మనకు కనెక్ట్ అయ్యేలా ఇప్పుడైతే మనం సెట్ చేసుకుందాం సెన్సిటివిటీని. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ప్రతి ఒక్కరి మొబైల్ వచ్చేసరికి ఒక స్వీట్ స్పాట్ అనేది ఉంటుంది. దాన్ని మనం గుర్తించినట్టయితే మన మొబైల్ కి తగ్గట్టు మనం అయితే పర్ఫెక్ట్ గా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఓకే, నా మొబైల్ కి వచ్చేసరికి 90 అనేది స్వీట్ స్పాట్ అనేది నా మొబైల్ కి, 120, 158 అనేది మీ మొబైల్ కి స్వీట్ స్పాట్ కావచ్చు. ఓకే, ఇంకైతే లేట్ చేయను, నీ మొబైల్ కి తగ్గట్టు ఇప్పుడైతే నీ యొక్క సెన్సిటివిటీని అయితే సెట్ చేసుకో. ఈ యొక్క సెన్సిటివిటీ యొక్క స్లైడర్స్ ని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడైతే ప్రాపర్ గా చూపిస్తాను. దాన్ని బట్టి అయితే మీరు సెట్ చేసుకోండి. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. కింది నుంచి మనం అయితే పైకి అయితే సెట్ చేసుకుందాం వెళ్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రీ లుక్. ఫ్రీ లుక్ ఎప్పుడైనా సరే మనకు వచ్చేసరికి ఎంత ఉండాలంటే ఈ యొక్క ఫ్రీ లుక్ తోటి మనకైతే ఎలాంటి అవసరం ఉండదు. కాబట్టి ఈ యొక్క ఫ్రీ లుక్ ని అయితే వదిలేయండి. ఓకే, సెకండ్ సెట్టింగ్ వచ్చేసరికి స్నైపర్ స్కోప్. ఎవరైతే గేమ్ లో వచ్చేసరికి స్నైపర్ ని బాగా యూజ్ చేస్తారో వాళ్ళైతే ఈ సెట్టింగ్ ని సెట్ చేసుకోండి. స్నైపర్ స్కోప్ యొక్క స్లైడర్ ని మనం పర్ఫెక్ట్ వేలో యూజ్ చేయకపోతే స్నైపర్ పైన అయితే ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దాన్ని అయితే 50 లోపు అయితే సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మిగిలిన ఈ 4 సెట్టింగ్స్ వచ్చేసరికి జనరల్, రెడ్ డాట్, ఇంకా 2x స్కోప్, ఇంకా 4x స్కోప్ వచ్చేసరికి ఈ 4 స్లైడర్స్ వచ్చేసరికి మనం ప్రాపర్ వేలో సెట్ చేసుకుంటే మన ఎయిమ్ వచ్చేసరికి డైరెక్ట్ గా హెడ్ పైకి అయితే మనకు అయితే లాక్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క 4 జనరల్ మరియు రెడ్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క జనరల్ మరియు రెడ్ డాట్ ని మనం ప్రాపర్ వేలో అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనకు డ్రాగ్ హెడ్ షాట్ మరియు మనకైతే 1 ట్యాప్ కి చాలా అవసరం అయ్యేది రెండే. గేమ్ లో వచ్చేసరికి మనకైతే మెయిన్ గా పర్ఫార్మ్ చేసేటివి రెండే. కాబట్టి ఈ యొక్క జనరల్ మరియు రెడ్ డాట్ ని మనం ప్రాపర్ వేలో సెట్ చేసుకుంటే మన గేమ్ ప్లే అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క సెన్సిటివ్ వచ్చేసరికి ఈ యొక్క 4 స్లైడర్సే కాదు, తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం గేమ్ డౌన్లోడ్ చేసిన వెంటనే మనకైతే ఫ్రీ ఫైర్ ఒక దానికైతే జనరేట్ చేసిన మనకు ఒక సెన్సిటివిటీని అయితే సెట్ చేసి అయితే పెడుతుంది. ఓకే, నువ్వు చేయవలసిన విషయం ఏం లేదు, నీ యొక్క ఫ్రీ ఫైర్ యొక్క సెట్టింగ్ తీసి సెన్సిటివ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క సెన్సిటివిటీని వచ్చేసరికి రీసెట్ కొట్టు. రీసెట్ కొట్టిన తర్వాత ఈ యొక్క సెన్సిటివ్ వచ్చేసరికి అందరికీ అయితే సేమ్ ఉంటుంది. ఈ యొక్క సెన్సిటివిటీని మనం సెట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏం లేదు, ఈ యొక్క ఫ్రీ ఫైర్ ఇచ్చిన మన సెట్టింగ్ అయితే మనకు ప్రాపరా కాదా అనేది మనం అయితే టెస్ట్ చేసి అయితే ఒకసారి చూద్దాం. టెస్ట్ చేయడానికి నేను యూఎంపీ, ఇంకా డిజర్ట్ ఈగల్, ఇంకా వచ్చేసరికి షార్ట్ గన్ అయితే తీసుకున్నాను. ఓకే, ఈ యొక్క యూఎంపీ తోటి అయితే నేను అయితే ఫస్ట్ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేస్తే మొత్తం బాడీ పైన ఏం అనేది లాక్ అవుతుంది. తర్వాత డిజర్ట్ ఈగల్ తోటి ఫైర్ చేస్తే ఒక 2 హెడ్ షాట్ అయితే ప్రాపర్ గా అయితే తగిలినాయి. అలానే నేను ఇంకా వచ్చేసరికి షార్ట్ గన్ తోటి కూడా ట్రై చేశాను. షార్ట్ గన్ తోటి వచ్చేసరికి మొత్తం బాడీ పైన అయితే ఏం లాక్ అవుతుంది. ఓకే, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే మన ఫ్రీ ఫైర్ ఇచ్చిన సెన్సిటివిటీ అయితే బెస్ట్ సెన్సిటివిటీ కాదు. ఇంకా నువ్వు టెన్షన్ పడకు. ఈ యొక్క జనరల్ వచ్చేసరికి రెడ్ డాట్ వచ్చేసరికి 2x స్కోప్ ని 4x స్కోప్ ని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసు. చాలా మంది వచ్చేసరికి ఈ యొక్క 4x స్కోప్ దగ్గరే చాలా మంది పప్పులో కాలేస్తుంటారు. ఈ యొక్క 4x స్కోప్ వచ్చేసరికి మనకు ఎలా యూజ్ అవుతుందంటే గేమ్ లో ఈ యొక్క 4x స్కోప్ ని యూజ్ చేసిన తర్వాత మనం ఇన్ స్కోప్ చేసి మనం అయితే ఎనిమికి ఫైర్ చేసినప్పుడు ఈ యొక్క 4x స్కోప్ అనేది యూజ్ అవుతుంది. ఈ యొక్క 4x స్కోప్ యొక్క సెన్సిటివిటీ వచ్చేసరికి మనకు ప్రాపర్ లో వచ్చేసరికి 200 నుంచి మనం అయితే 150 మధ్యలో అయితే పెట్టుకోండి. 150 ఇస్ ద పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఫర్ 4x స్కోప్. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసరికి 2x స్కోప్. 2x స్కోప్ వచ్చేసరికి మన గేమ్ లో అయితే మన గన్స్ తో పాటే మనకైతే 2x స్కోప్ అనేది మనకైతే ప్రాపర్ గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క 2x స్కోప్ యొక్క సెన్సిటివిటీ వచ్చేసరికి ఎంత పెట్టుకోవాలంటే ఎప్పుడైనా సరే 95 నుంచి 100 అయితే మనకు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ, లేకపోతే మన బుల్లెట్స్ అనేటివి చాలా రీకాయిల్ అవుతుంటాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే 2x మరియు 4x స్కోప్ వచ్చేసరికి 1 ట్యాప్ కొట్టడానికి అయితే పనికి రావు. ఎప్పుడైతే మనం స్కోప్ ఆన్ చేసి మనం ఫైర్ చేసినప్పుడే పనికిస్తాయి. ఫ్రెండ్స్ గేమ్ లో వచ్చేసరికి ఈ యొక్క రెడ్ డాట్ మరియు జనరల్ అనేటివి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. చాలా మంది ప్లేయర్స్ వచ్చేసరికి ఈ యొక్క రెడ్ డాట్ తోటి మనం అయితే హెడ్ షాట్స్ అనేటివి చాలా తలుగుతాయి అనుకుంటారు. కానీ ఈ యొక్క గేమ్ ప్లే లో వచ్చేసరికి ఈ రెడ్ డాట్ యొక్క ఇంపార్టెంట్ రోల్ ఏందో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ యొక్క రెడ్ డాట్ సెన్సిటివిటీ
వచ్చేసరికి ఏంటిదంటే ఫ్రెండ్స్ ఈ యొక్క రెడ్ డాట్ సెన్సిటివిటీ వచ్చేసరికి రెడ్ డాట్ స్కోప్ లోనే పనికిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే మనకు వచ్చేసరికి సెన్సిటివిటీలో వచ్చేసరికి మనకు వన్ ట్యాప్ అయితే ఈ యొక్క సెన్సిటివిటీ మనకు రెడ్ డాట్ అనేది ఎలాంటి వర్క్ అయితే చేయదు. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి రెడ్ డాట్ అనేది మనకైతే గన్ యొక్క స్కోప్ లోనే మనం దాన్ని యూజ్ చేస్తామని ఇక్కడ అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే రెడ్ డాట్ వచ్చేసరికి ఇక్కడ రెడ్ డాట్ స్కోప్ అని అక్కడ మనకు టెక్స్ట్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండు. ఎందుకంటే ఈ యొక్క ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క రెడ్ డాట్ యొక్క సెన్సిటివిటీ వచ్చేసరికి మీరు 200 సెట్ చేసుకున్నా, 50 సెట్ చేసుకున్నా, 150 సెట్ చేసుకున్నా దీని వల్ల అయితే మీకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు. 99.999% వచ్చేసరికి మన యొక్క జనరల్ సెన్సిటివిటీ మీద అయితే మనకు వన్ ట్యాప్ అనేది మనకు అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి అయితే నువ్వు ప్రాపర్ గా అయితే విను. ఇక్కడ వచ్చేసరికి నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ నుంచి అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా మంచిగా అయితే విను. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి జనరల్ సెన్సిటివిటీని నువ్వు ఎంత ప్రాపర్ గా అయితే సెట్ చేసుకుంటావో నీ యొక్క గేమ్ ప్లే వచ్చేసరికి అంత వేరే లెవెల్ అయితే ఆడవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క జనరల్ సెన్సిటివిటీని అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమామా. ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మన మొబైల్ కి తగ్గట్టు మన సెన్సిటివిటీని ఎలా సెట్ చేసుకోవాలంటే మనం డిఫరెంట్ గన్ తీసుకోవాలి. లైక్ యూఎంపీ, ఇంకా షార్ట్ గన్, డిజర్టీ గన్. ఈ యొక్క గన్ ని పిక్ చేసుకున్న తర్వాత నీ యొక్క జనరల్ సెన్సిటివిటీ వచ్చేసరికి 200 అయితే సెట్ చేసుకుని అయితే నువ్వు ట్రైనింగ్ గ్రౌండ్ కి అయితే వెళ్ళిపో. ట్రైనింగ్ గ్రౌండ్ కి వచ్చిన తర్వాత లాంగ్ డిస్టెన్స్ కి అయితే వెళ్ళిపో. లాంగ్ డిస్టెన్స్ కి వెళ్ళిపోయి 3 టైమ్స్ అయితే ఫైర్ చేయి. తర్వాత వచ్చేసరికి లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్, ఇంకా షార్ట్ రేంజ్ కి వెళ్ళిన తర్వాత అలానే ఫైర్ చేయి. ఫ్రెండ్స్ ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటిదంటే ఎప్పుడైనా సరే మనం ఇలా 3 టైమ్స్ ఫైర్ చేసిన తర్వాత మన బుల్లెట్స్ అనేటివి బాడీ పైన లాక్ అవుతున్నాయి లేకపోతే పైనుంచి వెళ్ళిపోతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఎప్పుడైనా సరే మనకు 200 సెన్సిటివిటీలో మన బుల్లెట్స్ అనేటివి చాలా అంటే చాలా రీకాల్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇంతకు ముందు వచ్చేసరికి మనం 200 సెన్సిటివిటీ పెట్టి అయితే ఆడాము. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా 10 డిక్రీస్ చేయండి. 10 డిక్రీస్ చేసిన తర్వాత మనం ఇంకోసారి అయితే ట్రైనింగ్ గ్రౌండ్ కి వెళ్ళండి. ట్రైనింగ్ గ్రౌండ్ లో ఫస్ట్ వచ్చేసరికి లాంగ్ డిస్టెన్స్, తర్వాత మిడ్ రేంజ్, తర్వాత షార్ట్ రేంజ్ లో ఇలా మీరు అయితే ట్రై చేయండి 10 డిక్రీస్ చేసుకుంటా. ఈ యొక్క ప్రాసెస్ లో వచ్చేసరికి లాంగ్ డిస్టెన్స్, ఇంకా మిడ్ రేంజ్, ఇంకా షార్ట్ రేంజ్ లో ఎప్పుడైతే మీ బుల్లెట్స్ అనేటివి ప్రాపర్ గా హెడ్ పైకి అయితే మనకు లాక్ అవుతాయో అప్పుడే నీ యొక్క సెన్సిటివిటీ అనేది పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అనేది గుర్తించు. ఎప్పుడైతే ఈ యొక్క 3 గన్స్ తోటి నీ బుల్లెట్స్ అనేటివి ప్రాపర్ గా హెడ్ షాట్ కి అయితే తగులుతాయో అప్పుడే నీ మొబైల్ యొక్క స్వీట్ స్పాట్ అని అదైతే గుర్తించు. కాబట్టి అదే నీ మొబైల్ కి పర్ఫెక్ట్ సెన్సిటివిటీ.